నల్గొండ జిల్లాలోని న్యూ సాయంపేట సర్కిల్లో హనుమాన్ స్వామి విగ్రహం ధ్వంసం కావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. న్యూ సాయంపేట ప్రధాన రోడ్డుపై కూర్చుని హనుమాన్ భక్తులు ధర్నాకు దిగడంతో వాహన రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి బజరంగ్ దళ్ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తమై భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పిలిచే భారతదేశంలో హనుమకొండలో హనుమత్గిరి పేరు పెట్టుకుని హనుమాన్ని గులగొట్టడం ఏం తాగుడు భాగ్యం. ముక్కలు ముక్కలు చేసి లేడికాడికి మూడు ముక్కలు చేసి షెడ్డును కూలగొడితే ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. అర్ధరాత్రి దొంగ లెక్క రాత్రి సనాతన భారతదేశంలో ఇలాంటి తీవ్రమైన చర్యలు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పనిచేస్తా ఉన్నారా? మేము హిందూ శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాం. మమ్మల్ని లాక్కోబెట్టేట్టు అన్ని తీసుకుపోయేది కరెక్టేనా? హిందూ సమాజం చూస్తాను. ఇప్పటికైనా మాట్లాడండి కాంగ్రెస్ నాయకుల పోలీసులు చూడండి. మా కార్యకర్తలు చెట్టు నీచమైన